హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదో, చాలా లెస్ కాంటాక్ట్ ఉందో, మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్ అనేది బాలేదు. సో, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి జెన్యూన్‌గా? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేది చూద్దాం. ఓకే. సో, దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను. మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు. అంటే అబ్బాయిలు, అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6000509679 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి. సో, మీరు నాతో పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే వాట్సాప్ మాత్రమే చేయాలి. వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను డెఫినెట్‌లీ. ఓకే. సో, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీరు, మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను. ఓకే. సో, మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో 6 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫూల్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ద మ్యాజిషియన్. అండి, యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేసింది. సో, కొంత మటుకు మీరు చాలా హీల్ అయ్యారు. కొన్ని విషయాలు ఏవైతే మీ లైఫ్‌లో మీకు సరిగ్గా లేవో, అంటే మీ లైఫ్‌లో ఎవరైతే రాంగ్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళ విషయంలో మీరు లెట్ గో చేస్తున్నారు. అంటే మీలో అవేకెనింగ్ అనేది జరిగింది. అంటే మీలో ఏంటంటే రియలైజేషన్ త్రూ మీరు వెళ్తున్నారు. కానీ కొంతమంది మిమ్మల్ని ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ ఆహ్, ఏమంటారు, వలలో పడేయాలి మిమ్మల్ని. మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాలి. మీకు కన్‌ఫ్యూజన్ పెట్టాలి మిమ్మల్ని అన్నట్టుగా చూస్తున్నారు. బట్ ఈసారి మీరు ఆహ్, ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే పర్సన్ మ్యానిపులేషన్‌లో మీరు డెఫినెట్‌గా ఉండరు. ఇక్కడ మీ ఎనర్జీలో ఏంటంటే నాకు ఏమంటారు, లెట్ గో కనిపిస్తుంది. అంటే ఫైనల్లీ మీరు కొంచెం లెట్ గో చేయగలుగుతున్నారు. సిట్యుయేషన్ ఆహ్, విషయంలో అటాచ్‌మెంట్‌గా ఉండట్లేదు. మీరు అటాచ్‌మెంట్ అనేది పెంచుకోవట్లేదు. అంటే మీరు రియాలిటీని చూస్తున్నారు. అంటే మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్ట్రాంగ్ అవుతున్నారు. ఓకే. సో, మీ ఎనర్జీ చాలా బావుందండి. సో, యాస్ పర్ మీ ఎనర్జీ చాలా బావుంది. సో, చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది. ఓకే. నేను ఎప్పుడైతే షఫుల్ చేస్తున్నానో మీ పర్సన్ గురించి ఆలోచించండి. తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. ఓకే. చూద్దాం మీ పర్సన్ కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారు అనేసి. మీ పర్సన్ కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ రాకుండా అసలు రీడింగ్ అనేది కంప్లీట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. బికాజ్ ఎవ్రీ టైమ్ ఈ కార్డ్ రిపీట్ అవుతూనే ఉంది. సో, 8 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్, Ace of Swords, Clarifier, King of Cups, Death, Clarifier, Lovers, 5 of Wands, Hermit, 7 of Wands, 6 of Cups, 9 of Pentacles, 8 of Cups, 10 of Cups, Knight of Cups, Magician, Hanged Man and Wheel of Fortuneని క్లారిఫై చేద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ని క్లారిఫై చేస్తే సన్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇస్ ఫూల్. ఓకే అండి. అండి, ఈరోజు మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు నిజంగా మీ గురించి ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్లో అనేది మీకు క్లారిటీ నేను ఇస్తాను. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి ఈ రీడింగ్లో ఏంటంటే, అండి, ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో, అంటే ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా కూడా
మీరెవరితో అయితే డీల్ చేస్తున్నారో, మీరు మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా అందరికీ నేను చెప్తాను సిట్యుయేషన్ ఏంటి అనేది. ఓకే. సో, ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, అంటే పెళ్లి కాని వాళ్ళు చూస్తున్నారో, మీ పర్సన్ కూడా అన్‌మ్యారీడ్ అనుకోండి. సీ అండి, మీ పర్సన్‌కి మీ మీద అట్రాక్షన్ ఉంది. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ వాండ్స్. అంటే ఆ పర్సన్ మీ లైఫ్‌లో వస్తాడు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ జోన్‌లో పడేసినా, లేదంటే మీతో కాంటాక్ట్‌లో ఉండకపోయినా, ఓకే. వస్తారు ఆ పర్సన్. రాకుండా అయితే ఉండరు, వస్తారు. కానీ నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, మీ పర్సన్‌కి ఇక్కడ మీతో సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. సోల్‌మేట్ కనెక్షన్ ఉండొచ్చు, లేదంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు. ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయంటే లవ్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే లైక్ మీ పర్సన్‌కి మీ మీద లవ్ ఉంది. సో, మీ పర్సన్ చాలా సీరియస్‌గా ఉన్నారు మీ గురించి అని చెప్తానని మీరు అనుకుంటున్నారు కదా! కాదు. ఈ పర్సన్‌కి మీతో కనెక్షన్ ఉంది. అది తప్పని నేను చెప్పట్లేదు. అది నిజం కాదు అని నేను చెప్పట్లేదు. అది ట్రూయే. బికాజ్ ఇగో చూడండి మీ ముంగటే ఉన్నాయి కార్డ్స్ ఇక్కడ. 2 ఆఫ్ కప్స్, ఈక్వల్ లవ్ ఉంది. అలాగే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. కానీ మీరెవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్‌ని మీరు అస్సలు నమ్మకండి. ఈమేంటి ఇలా చెప్తుంది, లవ్ ఉందని చెప్తది, మళ్ళా నమ్మకండి అని చెప్తది. ఈమెకేమైనా పిచ్చా అనుకుంటున్నారా? సో, అది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్‌లో ప్లేయర్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినా కూడా దానికి స్టాండ్ తీసుకోరు. మీతో ఉంటా అని చెప్పినా ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎమోషన్స్ ఉన్నాయి. బట్ మీ పర్సన్‌లో కన్సిస్టెన్సీ అనేది లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి మీ పర్సన్ హ్యాంగ్ అయ్యి ఉన్నారు. అంటే స్టక్ అయ్యి ఉంటున్నారు. మీకోసం డెసిషన్ తీసుకునే విషయంలో ఈ పర్సన్ ఎక్కడ పోతున్నారు? స్టక్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా మ్యారేజ్ అడగండి, కమిట్మెంట్ అడగండి, ఈ పర్సన్ ఆన్సరే ఉండదు. ఈ పర్సన్ దగ్గర ఏమో జవాబే ఉండదు. సో, అలాంటి పర్సన్‌నే నమ్మకండి అని చెప్తున్నాను నేనిక్కడ. ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌కి మీతో కనెక్షన్ ఉంది. కానీ ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీరెంత హర్ట్ అవుతున్నారు ఈ కనెక్షన్‌లో, దాన్ని మాత్రమే చూడండి. పర్సన్ వచ్చి ప్రేమగా మాట్లాడతారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మ్యాజిషియన్ ఎనర్జీ ఉంది. మీరెవరితో అయితే డీల్ చేస్తున్నారో అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఇక్కడ అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారు రీడింగ్. ఓకేనా? సో, నేను అమ్మాయిలకు మాత్రమే చెప్పను. అబ్బాయిలకు కూడా చెప్తున్నాను. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ రీడింగ్‌ని మీ పార్ట్నర్ గురించి, డెఫినెట్‌లీ మీరు ఒక ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు వాళ్ళతో. ఒక మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. ఒక మంచి ఫ్యూచర్ కానీ మీ పర్సన్ పదే పదే వచ్చి మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది. మీ జెండర్ ప్రకారం తీసుకోండి. ఓకేనా? ఓకే. సో, వీళ్ళు మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కానీ వీళ్ళేంటంటే చాలా తెలివి మ్యానిపులేటర్ కూడా. వీళ్ళలో చూడండి ఇక్కడ ఒక మెజిషియన్ ఉన్నారు. అంటే ఇతనేంటంటే మ్యానిపులేటివ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట మెజిషియన్. ఓకే. ఇతనిలో పాజిటివిటీ కూడా ఉంది. నెగటివిటీ కూడా ఉంది. నెగటివిటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ కార్డ్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి. మనం కార్డ్ కాంబినేషన్స్‌ని బట్టి మన ఇంట్యూషన్ బట్టి రీడింగ్ అనేది చెప్తాం. ఓకే. ఇక్కడ చూడండి కప్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉన్నాయి, సోర్డ్స్ ఉన్నాయి, వాండ్స్ ఉన్నాయి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మీతో మాట్లాడాలన్నప్పుడు మీరు కావాలన్నప్పుడు వస్తారు. కానీ మీరు కమిట్మెంట్ ఇచ్చేసరికి మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుంటే, నిజంగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు నిజంగా జెన్యూన్‌గా నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫే చేయరు కదా! సో, ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా స్ట్రాంగ్ క్లారిఫికేషన్ ఇది. క్లారిఫికేషన్ కాదు, స్ట్రాంగ్ కార్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫూల్ వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ పదే పదే మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు. పదే పదే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అండ్ మీ పర్సన్ ఇవ్వరు కూడా. ఓకే. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ ఇచ్చే టైప్ కాదు. మీరు కావాలి, మీ లైఫ్‌లోకి రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. సో, అదొక్కటి పర్సన్‌కి తెలుసు. అంతేకాని అరే నేను ఫ్యూచర్ ఇవ్వాలి, సీరియస్‌గా ఉండాలి. ఈ పర్సన్‌లో సీరియస్‌నెస్సే లేదండి. లిటరల్లీ ఈ పర్సన్‌లో సీరియస్‌నెస్ లేదు. ఈ పర్సన్ చాలా మ్యానిపులేటివ్‌గా కనిపిస్తున్నారు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సీ అండి, ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ నేను పెళ్లి చేసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, నీకు కమిట్మెంట్ ఇస్తాను అనేంత వరకు మీరు నమ్మకండి. ఇంకొకటి మాటల మీద నమ్మకండి. ఆ పర్సన్ చేతల్లో చూపించాలి. ఆ పర్సన్ నిజంగా మీకోసం స్టాండ్ తీసుకోవాలి, ఒప్పించాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేంత వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మ్యారేజ్ ఫిక్స్ చేసేంత వరకు నమ్మకండి ఆ పర్సన్‌ని, నేను చెప్పేది అది. ఓకేనా? సో, ఆ పర్సన్ మాటలు చాలా చెప్తారు. అంటే ఏమంటారు మాటల మాంత్రికుడు అంటారు కదా! సో, మాంత్రికురాలు ఒకవేళ అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీ పర్సన్ చాలా తెలివి కలవారు. అంటే మాటలతో ఒకరిని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మాటలతో ఒకరిని ఎలా నమ్మించాలి అనేది మీ పర్సన్‌కి చాలా బాగా తెలుసు.
మీరిక్కడ ఎవరు చూస్తున్నారో మీరు ఫస్టే ఎమోషనల్. ఓకేనా? మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఆ పర్సన్‌కి ఇంకా ఈజీ. ఓకే. సో, పదే పదే ఏమవుతుందంటే మీరు వాళ్ళ మాటల్లో పడుతున్నారు. ఆ పర్సన్ వస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, మరి వెళ్ళిపోతున్నారు. ఆ పర్సన్‌కి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. బికాస్ మీరు కరెక్ట్‌గా ఉన్నారు. ఆ పర్సన్‌కి ఎలాంటి ఎమోషన్స్ అనేది వాళ్ళు పెట్టుకోవట్లేదు. లైట్ తీసుకుంటున్నారు. మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. మీతో బావుంటున్నారు. మీతో కనెక్షన్‌ని ఫీల్ అవుతున్నారు. మంచిగా ఉంటున్నారు. మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేం ఎఫెక్ట్ పడట్లేదు. బట్ వాళ్ళతో ఎవరైతే డీల్ చేస్తున్నారో మీరు ఎఫెక్ట్ పడుతున్నారు. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటంటే సీరియస్‌నెస్ అనేది ఈ పర్సన్‌లో లేదు. ఈ పర్సన్ ఇంకేదైనా మీతో మాటలు చెప్పారనుకోండి, నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే మీకు కమిట్మెంట్ ఇస్తాను అనేసి ఈ పర్సన్ మీకు చెప్తున్నారంటే అది ఎప్పుడు నిజం కాదండి. ఎందుకంటే ఈ పర్సన్ చాలా మాటలు చెప్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మాటలు చాలా చెప్తారు. బట్ చేతల్లో ఏముండదు. మాటలు చాలా ఉంటాయి. బట్ యాక్షన్ తీసుకోవాల్సొచ్చిన విషయం వచ్చేసరికి, లేదంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిన విషయం వచ్చేసరికి ఈ పర్సన్ ఏమి ఇవ్వనట్టుగా కనిపిస్తున్నారు. అండి, మరెలా అండి ఈ పర్సన్‌తో నేనెలా డీల్ చేయాలంటే, అండి, మీరెవరితో అయితే డీల్ చేస్తున్నారో ఈ పర్సన్‌తో మీరు కూడా ఎమోషనల్‌గా కాదు, కొంచెం మ్యానిపులేటివ్‌గా ఈ పర్సన్ స్టైల్‌లోనే మీరు డీల్ చేయాలి. ఓకేనా? సో, ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చినప్పుడేంటంటే ఈ పర్సన్ నుంచి మీరొకసారి క్లారిటీ తీసుకోండి. ఈ పర్సన్‌కి అసలు మ్యారేజ్ చేసుకోవాలనుందా? లేదా? ఏంటి విషయం అనేది. నాకైతే ఇక్కడ ఈ పర్సన్‌లో కమిట్మెంట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. నేనేమో కన్‌ఫ్యూజన్ అయ్యి మిమ్మల్ని అడగండి అని చెప్పట్లేదు మీ పర్సన్‌ని. కానీ నాకిక్కడ మీ పర్సన్ జెన్యూన్‌గా ఫైట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఒకవేళ మీ పర్సన్ చెప్పారనుకోండి, మా ఇంట్లో ఒప్పించుకుంటాను నేను, మా ఇంట్లో మాట్లాడతాను అని అంటాడు మీ పర్సన్. బట్ లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోడు. ఎలా చెప్తాడంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి మిమ్మల్ని ఫూల్ చేస్తాడిక్కడ. ఓకే. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. బట్ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీ పర్సన్‌లోనే ఉందిక్కడ. మీ పర్సన్‌లే కరెక్ట్‌గా లేడిక్కడ. వాళ్ళ ఫ్యామిలీని పక్కకు పెట్టేసేయండి. మీ పర్సనే ఫస్ట్ ఇక్కడ కరెక్ట్‌గా లేడిక్కడ ఎఫర్ట్స్ పెట్టడానికి. అండి, మీ పర్సన్ ఎఫర్ట్స్ మీదనే నమ్మండి. మీ పర్సన్ నిజంగా ఎఫర్ట్స్ చేస్తున్నాడా లేదా? మాటల్ని మీరు అస్సలు నమ్మకండి. మాటల మీద అస్సలు నమ్మకం పెట్టుకోకండి. ఆ పర్సన్ చేతల్లో ఏం చూపిస్తున్నాడు? నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నాడా? మిమ్మల్ని మీరు కావాలి అన్న ఇది ఆ పర్సన్‌లో ఉందా? మీరు కోల్పోతానన్న భయం ఆ పర్సన్‌లో ఉంటే నిజంగా ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు మీ గురించి. ఫైట్ చేస్తారు. సో, దాన్నే నమ్మండి. ఓకేనా? అది మీకు నేను చెప్పే క్లారిటీ ఇక్కడ. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ విషయంలో ఎప్పుడైనా సరే ఈ పర్సన్ మీకోసం ఫైట్ చేయాలి. మీరొక ఛాలెంజ్‌గానే ఉండాలి ఈ పర్సన్‌కని నేను చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ పదే పదే మీ లైఫ్‌లోకొస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా హర్ట్ అవుతున్నారు. ఓకే. బట్ ఈ సైకిల్ అనేది పదే పదే రిపీట్ అవుతుందండి. అండ్ దానివల్ల సఫర్ అయ్యేది మీరు మాత్రమే, మీ పర్సన్ కాదు. ఓకేనా? 100% ఇది. అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, సో, మ్యారీడ్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను. ఈ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ రాదు. బికాజ్ మీరు మ్యారీడే, మీరు డీల్ చేస్తున్న పర్సన్ కూడా మ్యారీడే. ఓకే. సో, ఇక్కడ అఫెండ్ అవ్వకండి. ఎందుకు మీరు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ వాళ్ళకి చెప్తున్నారు అనేసి. అందరికీ నేనిక్కడ చెప్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌తో వస్తారు ఇక్కడికి, రీడింగ్ చూస్తారు. సో, నేను ఎవరిని జడ్జ్ చేయను అని మీకు చాలా సార్లు చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు బోరింగ్‌గా అనిపిస్తే సారీ. నేను పదే పదే మీకు ఇదే ఒకటి రిపీట్ చేస్తున్నాను అనేసి. ఓకే. అండ్ ఇక్కడేంటంటే మీరెవరితో అయినా మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అయ్యుంటే, ఆ పర్సన్ మ్యారీడ్, మీరు కూడా మ్యారీడ్ అయ్యుంటే, అండి, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు. మీరు కమిట్మెంట్ అడగరు కూడా. ఒకవేళ మీకేదైనా కమిట్మెంట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మ్యారీడ్ పర్సన్ నుంచి అది రాదు. అండ్ ఒకవేళ కానీ మీరు మ్యారీడ్ వాళ్ళకి కూడా నేను సెపరేట్‌లీ మ్యారీడ్ వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, ఎఫర్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ పర్సన్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు కరెక్ట్ టైమ్ ఇవ్వట్లేదు ఆ పర్సన్. మీకు కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టట్లేదంటే ఆ పర్సన్‌కి మీరు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ ఒక్కొక్కసారి ఎలా మాట్లాడతారంటే మీతో చాలా ప్రేమ ఉన్నట్టు, మీతో చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయినట్టు చెప్తుంటారు. అండి, ఆ పర్సన్‌కి ఉన్న ఎమోషన్స్ కనెక్టెడ్‌గా ఉన్నారు. బట్ అది ఎందుకు కన్సిస్టెంట్‌గా ఉండట్లేదంటే ఈ పర్సన్‌లో ప్లేయర్ ఎనర్జీ ఉంది. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈరోజు మాట్లాడతారు. మళ్ళీ 3 నెలల తర్వాత మీరు గుర్తే రారు. తర్వాత గుర్తొస్తారు. అదేం ప్రేమండి? సో, మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళతో ఒక్కరోజు మాట్లాడకుండా మనం ఉండలేము. కానీ ఈ పర్సన్ ఎలా ఉంటున్నాడు? ఈరోజు మాట్లాడతారు. ఒక నెల వరకు మీరు గుర్తుకు రారు. మళ్ళీ మీరు సడెన్‌గా గుర్తొస్తారు. మీ మీద ఇష్టం పెరుగుతుంది. మీరంటే ఇది పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో, ఇలా కన్సిస్టెంట్‌గా లేని పర్సన్‌ని మనం ఎప్పుడు నమ్మకూడదు. ఇప్పుడు నిజంగా పర్సన్ ప్రేమిస్తే ఈరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు. అసలు మాట్లాడకుండా ఉండనే లేరు. ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ ఎవరు చేయరు లవ్ చేస్తే. ఇక్కడ లవ్ కార్డ్స్ ఉన్నాయని ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు.
అప్పుడు మీరంటే వాల్యూ ఎక్కువ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే కనెక్షన్‌లో వెళ్ళే కొద్దీ పర్సన్ యొక్క ట్రూ కలర్స్ అంటారు గదా! ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే ఆ పర్సన్ యొక్క అసలైన ట్రూ కలర్స్ అనమాట. ముందు ఈ పర్సన్ మీకు స్టార్టింగ్ రిలేషన్‌లో చాలా టైమ్ ఇచ్చేవాళ్ళు, ఎఫర్ట్స్ ఇచ్చేవాళ్ళు, చాలా ఆహ్, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదా! అప్పుడేదైతే చూపించారో అది వాళ్ళ ట్రూ సెల్ఫ్ కాదు. ఇప్పుడైతే ఇగ్నోర్ చేస్తున్నారు కదా! ఇప్పుడు ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడే ఇస్తారు మీకు టైము. ఇది కూడా మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్, సీఎం, పీఎం మరి వాళ్ళ దగ్గర పాపం టైం ఉండదు మీకివ్వడానికి. పాపం మీరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని టైం ఇవ్వడానికి అని ఫీల్ అయిపోతారు. అలాంటి ఫీలింగ్‌లో ఉంటారు మీ పర్సన్. సో, వాళ్ళకి నచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు మీకు టైమ్ ఇస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు మీ విషయంలో ఎఫర్ట్స్ పెడతారు అన్న పర్సన్ ప్రేమ అసలు ప్రేమనా? చెప్పండి మీరు. సో, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎప్పుడు నమ్మకండి. వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారా? డైలీ మీకు మీతోనే గంటలు గంటలు మాట్లాడాలి అని నేను చెప్పట్లేదు. బట్ యెస్, మీ మీద కేర్ చూపించాలి. మీ గురించి పట్టించుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తేనే అప్పుడే నమ్మండి ఆ పర్సన్‌ని ప్లీజ్. కానీ పదే పదే హర్ట్ అవ్వకండి. ఓకే. మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు అని ముందే చెప్తున్నాను. చాలా మానిప్యులేట్ చేస్తున్నారు. సో, వాళ్ళ మాటల మీద నమ్మకండి. నేను మళ్ళీ థర్డ్, ఫోర్త్ టైమ్ చెప్తున్నాను సారీ. కానీ వాళ్ళ మాటల మీద నమ్మకండి. వాళ్ళ ఎఫర్ట్స్ మీద నమ్మండి. ఓకేనా? సో, నేను ఇదొక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండట్లేదు. ఎమోషనల్‌గా ఎందుకు అవైలబుల్‌గా ఉండరు? ఎందుకంటే వాళ్ళకి గ్రాంటెడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఒకరి ప్రేమ వాళ్ళకి పిచ్చితనంగా కనిపించినప్పుడు ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండరనమాట. సో, ఎమోషనల్‌గా అవైలబిలిటీ ఉండడం అనేది అంత కష్టమా అండి అంటే, మీకు కష్టం కాదు. బికాజ్ మీరు ఎమోషనల్ కాబట్టి, మీరు లవ్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీకెలా అనిపిస్తదండి మీ పర్సన్‌తోటి మీకు డైలీ మాట్లాడాలనిపిస్తది కదా! డైలీ మీకు మెసేజ్ చేయాలనిపిస్తది కదా! డైలీ కాల్ చేయాలనిపిస్తది కదా! ఈ పర్సన్‌కి ఎందుకు అనిపించదు? ప్రేమిస్తే మనం దూరంగా ఉండలేం. సో, మీరేమో ఎమోషనల్‌గా ఉంటారు. మీరు ఎమోషనల్‌గానేమో పర్సన్ ఫుల్‌గా సాటిస్ఫైడ్ చేస్తారు. అంటే ఈ పర్సన్‌ని కేర్ చేస్తారు. ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటారు. అన్నీ చేస్తారు. కానీ మీ పర్సన్ ఏమో ఎమోషన్ చూపించడానికి వాళ్ళకి టైం ఉండదు. ఎమోషనల్‌గా ఉండడానికి వాళ్ళకి టైం ఉండదు. సో, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఎవరైతే అన్‌మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫ్యామిలీకి డెసిషన్స్‌కి ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఎలా నటిస్తున్నారంటే, నేను ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నాను. నేను చాలా కష్టపడిపోతున్నాను నీ గురించి. నేనైతే ఇక్కడ మా ఫ్యామిలీతో కొట్లాడుతున్నాను నీ గురించి అన్నట్టుగా మీకు కలరింగ్ ఇస్తున్నట్టయితే సో, అది నిజం కాదు. ఆ పర్సన్ ఆళ్ళ ఫ్యామిలీని పక్కకు పెడితే మీ పర్సన్ కరెక్ట్‌గా లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ ఫ్యామిలీని పక్కకు పెట్టేద్దాం మనం. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇక్కడ ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తున్నారో, మీ పర్సన్ సపోర్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ కనిపిస్తుందండి. మీరు హస్బెండ్ కోసం చూస్తున్నా, వైఫ్ కోసం చూస్తున్నా కానీ, మీకోసం ఆ పర్సన్ ఎలాంటి స్టాండ్ తీసుకోవట్లేదు. మీకు సపోర్ట్ కూడా చేయట్లేదు. ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అండ్ మీ పర్సన్ తప్పు కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వల్లనే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మారిపోయి ఇలా చేస్తున్నారని అనుకోకండి. మీ పర్సన్‌లో కూడా తప్పుంది. మీ పర్సన్ కూడా చాలా కేర్‌లెస్‌నెస్‌గా ఉంటున్నారు. ఓకే. మీ పర్సన్‌లో సీరియస్‌నెస్ ఉండుంటే మీ పర్సన్‌లో ఏదైతే మ్యానిప్యులేషన్‌లో చేస్తున్న తెలివేంటో ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మీ రిలేషన్‌షిప్‌లో పెట్టుంటే బావుండేది మీ రిలేషన్‌షిప్. సో, ఇంకొకటేంటంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ సన్. అండి ఇక్కడ ప్రతిసారి కనెక్షన్‌లో ఏమవుతుందంటే మీరు హర్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ నేను వ్యూవర్స్‌కి చెప్పేదేంటంటే ఈ పర్సన్ ఒక్కసారి వచ్చారు, మిమ్మల్ని బాధ పెట్టారు. మళ్ళీ ఒకే విషయం మీద పదే పదే మీరు మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే ఈ పర్సన్‌కి ఛాన్స్ ఇవ్వకండి. ఓకేనా? సో, పదే పదే మీరు బాధపడుతున్నారు ఆ పర్సన్ అంటే ఇక్కడ టైమ్ చేంజ్ చేయండి మీరు. ఓకేనా? ఈ పర్సన్ ఎలాగైతే ప్రవర్తించారో మీ విషయంలో సెల్ఫిష్‌గా ఆ పర్సన్‌కి ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను మీకు మంచిగా టైం ఇస్తాను. నీ గురించి పట్టించుకుంటానని మీ పర్సన్ చెప్పారు. నీకోసం నేను మారతానని మీ పర్సన్ చెప్పారు. సో, మీరు గమనించండి. సో, కొన్ని రోజులు ఒక 2, 3 రోజులు అలాగే ఉంటారు మాట్లాడినట్టే. మళ్ళీ రిపీట్ అదే, అదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తారు మీ పర్సన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మారారంటే తన తప్పు తెలుసుకున్నారంటే మళ్ళీ అది రిపీట్ చెయ్యరు. రిపీట్ చేస్తున్నారంటే అది జస్ట్ మాటలు జస్ట్ పైన పైన చెప్పారనమాట అంతే. ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పైన పైన చెప్పారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే ఆ పర్సన్‌లో సీరియస్‌నెస్సే లేదు. సింపుల్. సో, ఆ పర్సన్ విషయంలో నిజంగా సీరియస్‌నెస్ ఉంటే, అరే! నేను బాధ పెట్టనను, నీకు టైమ్ ఇస్తాను, ఎఫర్ట్స్ పెట్టానని చెప్పిన పర్సన్ ఎఫర్ట్స్ పెడతాడు. అట్లా పెట్టకుండా మళ్ళా అదే రిపీట్ సేమ్ మిస్టేక్ అనేది ఎవరు చెయ్యరు. చేస్తున్నారంటే వాళ్ళు జెన్యూన్‌గా మీకు ప్రామిస్ చేయలేదు. జెన్యూన్‌గా వాళ్ళు మీకు చెప్పలేదు. ఏదో పైకి అరే! మీరు మాట్లాడట్లేదు, అలుగుతున్నారు. వాళ్ళకేమో మాట్లాడాలనిపిస్తుంది. మీ వైపు అట్రాక్షన్ ఉంది. సో, అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ అలా చెప్పారనమాట. ఓకే.
అలా చేస్తున్నారు. సో, ఇక్కడ మీరేమవుతుందంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు పదే పదే పర్సన్ వలలో పడిపోతున్నారు. పదే పదే ఈ పర్సన్ యొక్క మ్యానిప్యులేషన్‌లో మీరు నమ్మేస్తున్నారు. దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు అండి. ఓకేనా? ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో మీరు ఏడుస్తున్న రోజులలో ఈ పర్సన్ పక్కకుండరు. మీరు ఆహ్, బాధపడుతున్న రోజుల్లో ఈ పర్సన్ పక్కకుండరు. అసలు మీ బ్యాడ్ టైమ్స్‌లోని పక్కకుండరండి. సో, ఈ పర్సన్ ఎలాంటి పర్సన్? సో, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ పర్సన్ పక్కకుంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు మీ పక్కకుంటారు. బట్ మీరు ఏడుస్తున్నప్పుడు ఈ పర్సన్ కోసం అప్పుడే ఎక్కడికి పోతారు మీ పర్సన్? అప్పుడు 100% ఉంటారు నాకు తెలిసి. 100% కాదు 1000% మీ బ్యాడ్ టైమ్స్‌లో ఈ పర్సన్ పక్కకుండరు. ఎందుకో తెలుసా? ఏడిపిస్తుంది ఈ పర్సనే కాబట్టి. ఏడిపిస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది ఈ పర్సనే కాబట్టి. సో, మీ పర్సన్ మ్యానిప్యులేటివ్. ఈ పర్సన్ వల్ల మీరు ఎంత ఏడుస్తున్నా, ఎంత ఎమోషనల్‌గా హర్ట్ అవుతున్నా ఈ పర్సన్‌కి అర్థం కాదు. కొంచెం మీరు ఎమోషనల్‌గా హర్ట్ అయ్యి కొంచెం కొంచెం హీల్ అవుతున్నా అని టక్కున ఈ పర్సన్ వస్తారు. అంటే ఇప్పుడు మానిపోతున్న పుండునొచ్చి ఇంకా దాన్ని ఎక్కువ చేయడం అంటారు చూసారా? అలాంటి పనులు చేస్తుంటారు మీ పర్సన్. సో, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ లాగా నాకు కనిపిస్తున్నారు. అండ్ చాలా మందికి ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ కూడా ఉండొచ్చు. మీ దగ్గర మనీ ఉందని కూడా ఆశపడి ఈ పర్సన్ మీతో రిలేషన్‌లోకొచ్చి ఉంటారు. లేదంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారనుకోండి, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతది, కొంతమందికి అవ్వదు. మీ పర్సన్ మనీ గురించి మీ దగ్గరకొస్తున్నారంటే అస్సలు ఈ పర్సన్‌కి మనీ హెల్ప్ చేయకండి. సో, ఎవ్వరి లైఫ్‌లో వాళ్ళు అండి, మన లైఫ్‌లో మనీ లేకున్నా గానీ, మనం మన లైఫ్‌లో లైక్ మన ఫ్యామిలీ నుంచి మనం ఫైనాన్షియల్లీ సపోర్ట్ తీసుకోవాలి. అంతే తప్ప ఎవరో రిలేషన్‌షిప్‌లో ఉండి వాళ్ళకి ఫీలింగ్స్ చూపించి వాళ్ళ నుంచి మనం డబ్బు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, మీ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు మనీ హెల్ప్ చేస్తున్నట్టయితే ఎవరైనా వ్యూవర్స్ ప్లీజ్ హెల్ప్ చేయకండి మీ పర్సన్‌కి. తన ఫైనాన్షియల్ ఏదో తను చూసుకుంటాడు. బట్ మీరు హెల్ప్ చేయకండి. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ కరెక్ట్‌గానే ఉండట్లేదు. మీరు ఉల్టా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో, అలా చేయకండి. ఓకేనా? సో, వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సంపాదించుకోవాలి అంతే. ఓకేనా? అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వరా అండి? నా గురించి ఆలోచించరా అంటే ఆలోచిస్తాడు. ఆలోచిస్తాడు. మీ జెండర్ ప్రకారం తీసుకోండి. మిమ్మల్ని మిస్ కూడా అవుతారు. అండి, ఈ పర్సన్ ఎలా తెలుసా? మీరు లేనప్పుడు మిస్ అవుతారు. కానీ అతను లవ్ ఫీల్ అయినా, ఎమోషన్స్ ఫీల్ అయినా కూడా మీరు దూరంగా ఉన్నంత వరకే దానికి కొంచెం వాల్యూ ఇస్తాడు. మీరు దగ్గరొచ్చేసరికి మళ్ళా అంత ఇంకా ఏముండదు మైండ్‌లో, అంతా బుర్ర ఖాళీ అయిపోతది మీ పర్సన్‌కి. మళ్ళీ అదే ప్లేయర్ ఎనర్జీ, మళ్ళా అదే రిపీటెడ్ ఏమంటారు? బిహేవియర్ అనేది. మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. అలాగే కనెక్షన్ గూడా ఉంది. మీ పర్సన్ ఏంటంటే ఈ కనెక్షన్‌లో మీరు తనకు అవైలబుల్‌గా ఉండేసరికి ప్రతిసారి ఈ పర్సన్ చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాడు. ప్రతిసారి మిమ్మల్ని హర్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే హర్ట్ చేస్తున్నారంటే ఆ పర్సన్‌కి మీరు డెఫినెట్‌గా ఛాన్స్ ఇవ్వకండి. ఈ పర్సన్ మ్యానిప్యులేటర్. చాలా తెలివైన పర్సన్. ఈ పర్సన్‌తో కూడా మీరు అలాగే డీల్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకసారి మీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ వచ్చారిప్పుడు. మిమ్మల్ని మీతో బాగున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. నా పర్సన్ నాతో ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు అనేసి మీరు హ్యాపీగా ఉంటారు. ఇంకొన్ని రోజుల తర్వాత మీకు అలా అలవాటు చేస్తారు మీ పర్సన్. మాట్లాడతారు. మిమ్మల్ని అడిక్ట్ చేసేస్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు చాలా లో అయిపోతారు. ఎమోషనల్లీ డౌన్ అయిపోతారు. ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ పర్సన్ మళ్ళొస్తారు. మళ్ళీ మీరు డిప్రెషన్ నుంచి బయటకొచ్చి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అదేదో రోలర్ కోస్టర్ అంటారు కదా! సో, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ అనమాట మిమ్మల్ని. అండ్ ఆ పర్సన్ మీలాగా సఫర్ అవుతారా మరి? వాళ్ళవ్వరు. వాళ్ళు బానే ఉంటారు. కానీ మీరు అప్ అండ్ డౌన్ అయ్యి మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ వల్ల. సో, ఒకసారొచ్చారు మీ పర్సన్ హర్ట్ చేశారు. ఓకే. పర్లేదు. సెకండ్ టైమ్ మీరు క్షమించేసారు ఈ పర్సన్. మళ్ళీ మీరు క్షమించేసారని మళ్ళీ అదే రిపీట్ చేస్తారు మీ పర్సన్. పోనీలే అనేసి మీరు మళ్ళీ క్షమిస్తారు. మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. పోనీలే అని మీరు మళ్ళీ క్షమిస్తారు. ఇలా ఎన్ని సార్లు మీరు క్షమిస్తారు నాకు చెప్పండి? ఎన్ని సార్లు మీరు క్షమించగలుగుతారు? ఎన్ని సార్లు మీరు ఫర్‌గివ్ చేయగలుగుతారు? చేయలేరు మీరు. ప్రతిసారి మీలో ఒక ఫీలింగ్ వస్తది. అర్రే! కానీ ఫర్‌గివ్ చేస్తారు మీరు. ఫర్‌గివ్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఆ పర్సన్ ఇలా చేస్తున్నారని మీరు పదే పదే అదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. అవన్నీ పర్సన్‌కి అర్థమవుతున్నాయి. మీరు ఎంత ఏడుస్తున్నారు, ఎంత హర్ట్ అవుతున్నారు, ఎంత ఓవర్ థింక్ చేస్తున్నారు. అది మీ మెంటల్ హెల్త్ మీద ఎంత సఫర్ అవుతున్నారు. మీకు హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. మీ హెల్త్ ఖరాబ్ అవుతది. అప్పుడు ఆ పర్సన్ పట్టించుకుంటారా? ఆ పర్సన్ కేరింగ్ చూపిస్తారా? యాక్చువల్లీ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళతో మీరు మ్యానిప్యులేటివ్‌గా డీల్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీరు కూడా దూరంగా ఉంచండి. కొంచెం మీరు కూడా కఠినంగా అవ్వండి. ఎందుకంటే మీ పర్సన్ మ్యానిప్యులేట్ చేస్తున్నారు. వాళ్ళలో మీ ఎమోషన్స్ అర్థం కావాలి. మీ లవ్ వాళ్ళ గురించి, మీ కేర్ వాళ్ళ గురించి వాళ్ళకి అర్థం అవ్వాలంటే మీరు కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ చూడండి 9 ఆఫ్ పెంటికల్స్.
9 ఆఫ్ పెంటికల్స్ అంటే అది మీ ఎనర్జీ. ఇక్కడ చూడండి 9 ఆఫ్ పెంటికల్స్‌లో ఒక వుమెన్ ఉంది. తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ తన దగ్గర మనీ ఉన్నాయి. అంటే ఇక్కడ మీ దగ్గర మీరు మనీ పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. ఇక్కడ మీకు సెల్ఫ్ లవ్ అంటే ఈమె ఎందుకు ఎప్పుడు సెల్ఫ్ లవ్ అని చెప్తది ఒకటే సోది అనుకోకండి. బికాజ్ ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చెయ్యరు. మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోండి ఈ పర్సన్‌కి పదే పదే మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్స్ మీరివ్వరు. ఎప్పుడైతే మీరు ఆ పర్సన్‌కి హర్ట్ చేసే ఛాన్స్ ఇవ్వరో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయలేరు. ఈ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారంటే వాళ్ళ మ్యానిపులేషన్‌లో మీరు పడకండి. వాళ్ళు ఏదైనా వర్డ్స్ చెప్పారనుకోండి ఆ వర్డ్స్ మీద నమ్మకండి. ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీకు కాల్ చేస్తా అని చెప్పాడు. కాల్ చేస్తా అన్న దాన్ని నమ్మకండి. ఆ పర్సన్ నిజంగా కాల్ చేస్తున్నాడా డైలీ? మీ గురించి పట్టించుకుంటున్నారా? అప్పుడు నిజంగా పర్సన్ చేస్తేనే అప్పుడు నమ్మండి. ఇప్పుడు ఈరోజు కాల్ చేశాడు మీ పర్సన్. నేను చేస్తాను, కాల్ చేస్తాను నీకు డైలీ నీ గురించి పట్టించుకుంటాను, మంచిగుంటాను ఇప్పటి నుంచి అన్నప్పుడు మాటల మీద నమ్మకండి. నిజంగా ఒక 10 డేస్ చూడండి నిజంగా పర్సన్ కన్సిస్టెంట్‌గా ఉంటాడా? పోనీ రోజు మాట్లాడకపోయినా ఒక 2 డేస్‌కి ఒకసారైనా మీ క్షేమాలు, మీరెలా ఉన్నారు, ఏంటి అవన్నీ కనుక్కుంటున్నాడా? మీకు టైమ్ ఇస్తున్నాడా? అది గమనించండి. అది నేను చెప్పేది. ఈ పర్సన్ మాటల్లో చాలా చెప్తాడు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఇంక మీరు ఇంప్రెస్ అయిపోవాలి, ఇంకా బటర్‌లాగా ఇట్లా కరిగిపోవాలన్నట్టుగా చెప్పేస్తారు. మాటలు చాలా చెప్తారు మీ పర్సన్. మాటల మీద ఎప్పుడు పోకండి. మీ పర్సన్ కాల్ చేస్తా, నేను మెసేజ్ చేస్తా, ఎఫర్ట్స్ పెడతా అని చెప్పినప్పుడు ఆ ఎఫర్ట్స్ మీద నమ్మండి. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. కానీ డిప్రెస్ అవ్వకండి. చూడండి, గమనించండి. ఓకే, ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా? మీరు స్ట్రాంగ్‌గా ఉంటే మీ పర్సన్‌ని మీరు డీల్ చేయగలుగుతారు నేను చెప్తున్నాను. మీరు స్ట్రాంగ్ ఉండలేకపోతే ప్రతిసారి మీ పర్సన్ మిమ్మల్ని ఫూల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరే డిప్రెషన్ అవుతున్నారు. మీ పర్సన్ బానే ఉంటున్నారు. ఓకే, నేను ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తాను. షుగర్ కోటింగ్ నేను చేయను. ఓకే, ఇక్కడ లవ్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీకు షుగర్ కోట్ ఏసి నేను మీ పర్సన్ ఇదే అయిపోతున్నారు మీ గురించి అని నేను చెప్పలేదు. సో, ఏదైతే రియాలిటీ ఉందో యెస్ కనెక్షన్ బట్ మీ పర్సన్ కరెక్ట్‌గా లేరు. సో, ఇది నేను రియాలిటీ మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, ఐ హోప్ మీరు జాగ్రత్తగా ఉంటారు ఈ పర్సన్ విషయంలో అనేది నా నమ్మకం. ఓకేనా? సో, మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి. ఓకేనా? కనెక్షన్ లేదని ఇక్కడ చూడండి ఎమోషన్ ఉన్నాయి, అట్రాక్షన్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ మైనసెస్ కార్డ్స్ కూడా వచ్చాయి. దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకేనా? సో, మీ పర్సన్‌లో నెగెటివ్ సైడ్ కూడా ఉంది. పాజిటివ్ సైడ్ కూడా ఉంది. బట్ పాజిటివ్ సైడ్ పక్కన పెడితే ఫస్ట్ నెగెటివ్ సైడ్ వల్ల మీరు ఎంత హర్ట్ అవుతున్నారు మీ పర్సన్ వల్ల, రైట్? సో, అది మీకు రియాలిటీ నేను ఇచ్చాను. ఓకే, గైడెన్స్ చూద్దామండి మీకోసం గైడెన్స్. 10 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. ఓకే, మీ లైఫ్‌లో ఎమోషన్స్ ఒస్తాయి. మీ లైఫ్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వాలి. మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్‌గా అర్థం చేసుకోవాలి, మారాలి, ప్లేయర్ ఎనర్జీ నుంచి వెళ్ళిపోవాలి. మీకు ఈక్వల్ లవ్ ఇవ్వాలి అన్నా, మీ వైపు కేరింగ్‌గా ఉండాలి, మీ వైపు పదే పదే పర్సన్ ఇంట్రెస్టెడ్‌గా ఉండాలి అన్నా, టైం చేంజ్ అవ్వాలి అంటే మీరు చేంజ్ అవ్వాలి. మేమెందుకు చేంజ్ అవ్వాలండి ఇలా ఎందుకు అంటున్నారు అంటే, ఇక్కడ మీ పర్సన్ హర్ట్ చేస్తున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ హర్ట్ చేస్తున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. సో, ఈసారి ఆ పర్సన్ హర్ట్ చేసే ఛాన్స్ ఇవ్వకండి. మీరు హర్ట్ అవ్వకండి. ఓకేనా? ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయకండి. అంటే వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇప్పుడు చూడండి ఈరోజు మీ పర్సన్ కాల్ చేశారు. మీరు మాట్లాడారు. ఓకే, మాట్లాడండి. మళ్ళా రేపు టైం గ్యాప్ ఇచ్చేసారు. మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తున్నారు. ఓకే, మీరు హర్ట్ అయ్యారు. అరే! ఈ పర్సన్ ఏంటి మళ్ళా 2 నెలల తర్వాత కనిపిస్తున్నారు. మళ్ళీ 10 రోజుల తర్వాత కనిపిస్తున్నారని మీరు మాట్లాడితే మళ్ళీ హర్ట్ అవుతారు. సో, ఈ పర్సన్ కన్సిస్టెన్సీ చూసిన తర్వాతనే మీరు ఆ పర్సన్‌ని ఎంటర్‌టైన్ చేయండి. లేదంటే చేయకండి. సారీ, ఎంటర్‌టైన్ అంటే నా మీనింగ్ ఏంటంటే ఆ పర్సన్‌ని నమ్మకండి. ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టి కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళని నమ్మండి. బికాజ్ ఆ పర్సన్ కరెక్ట్‌గా ఉంటేనే కదా మీరిక్కడ హ్యాపీగా ఉండగలుగుతారు. మీ పర్సన్ మారితేనే కదా మీ పర్సన్ నుంచి మంచి ఎమోషన్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇదే కావాలి కదా కనెక్షన్‌లో. ఇప్పుడు మీరు ఎంత ఎమోషన్స్ ఇస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఎమోషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి. మీకు ఇది కావాలి కనెక్షన్‌లో. మీరు ఇది డిజర్వ్ చేస్తారు. ఆ పర్సన్ వస్తున్నారు, ఈక్వల్ లవ్ ఇవ్వట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంటే కరెక్ట్‌గా ఉన్నారు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేయరండి ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకే, సో, ఈ పర్సన్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారంటే ఆ పర్సన్ మీకు ఎమోషన్స్ ఏదో మంచి కనెక్షన్ ఉన్నట్టుగా ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో, ఇది మీరు అచీవ్ చేయాలంటే మీ కనెక్షన్‌లో ఈక్వల్ లవ్ మీరు అచీవ్ చేయాలంటే డెఫినెట్‌గా ఈ పర్సన్‌లో మార్పు రావాలి. ఈ పర్సన్‌కి బుద్ధి రావాలి. సో, ఆ పర్సన్‌కి బుద్ధి చెప్పాలంటే మీరు స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ కదా! అందుకే మీరు మారాలని నేను చెప్తున్నాను. ఏదో మీ తప్పు ఉంది కాబట్టి మీరు మారాలని నేను చెప్పట్లేదు. మీలో ఏం తప్పు లేదు. బట్ ఏంటంటే మీలో మంచితనం ఏదైతే ఉందో ఆ పర్సన్‌కి అది క్యాష్ అవుతుంది. అది అడ్వాంటేజ్ అవుతుంది. అది అలా చేయకండి అని చెప్తున్నాను నేను అంతే. ఓకేనా?
సో ఇదండి రీడింగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కమెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ ప్రతి ఒక్క కమెంట్ నేను చూస్తాను. ప్లీజ్ నేను కమెంట్స్ అవాయిడ్ చేస్తున్నాను, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనేసి మాత్రం అనుకోకండి. ఓకేనా? సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6300509679. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ బుక్ చేసుకోవచ్చు పర్సనల్ రీడింగ్. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై. సీ యూ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.